మరణము నిన్ను ఆవరించినప్పుడు వాక్యమే నీకు, నీ బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. హల్లెలూయా. ఆయన మాట, ఆయన వాక్కుని పంపి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ఇష్టానికి ఎంచుకున్న భక్తి చేస్తే దేవుని మహిమను నువ్వు చూడలేవు, దేవుని కార్యాలను నువ్వు చూడలేవు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, మీరు ముందుగా దేవునిని మహిమపరచాలి, దేవునిని వెంబడించాలి, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వాలి. దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, దేవుని కనపరచండి. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వస్తాడు. అపవాదిని ఎదిరించండి, వాడి మీద నుండి పారిపోతాడు. ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది, ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. నీ జీవితంలో నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే, నువ్వు శోధింపబడుతున్నావు అంటే, నువ్వు ఎన్ని సంఘాలు మార్చినా నీ విడుదల పొందుకోలేవు. మొదటిగా నీలో మార్పు రావాలి, మొదటిగా నువ్వు దేవుని సమీపించాలి, మొదటిగా నువ్వు దేవుని కొరకు నిలబడాలి, మొదటిగా నువ్వు దేవునిని ఆరాధించే వ్యక్తిగా, సమీపించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, లోబడే వ్యక్తిగా, విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం.